Hi, I am Dr. Sriharsha, fertility specialist, Birth Help Fertility Center, Guntur. ఈ సమ్మర్ సీజన్లో పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆర్ పిల్లల కోసం ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే అసలు ఈ టైంలో ఈ సమ్మర్లో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయవచ్చా ఆర్ ట్రీట్మెంట్స్ ఐయుఐ ఐవీఎఫ్ లాంటివి తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుని ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ లాంటివి అవ్వచ్చా, లేకపోతే ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చా, ఇటువంటి కామన్ డౌట్స్కి ఇవాళ మనం కొంచెం డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిందే మన బాడీ టెంపరేచర్ అనేది ఒక ప్రీఫిక్స్డ్ సెట్ పాయింట్ దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది. ఉదాహరణకి 37 degrees సెంటిగ్రేడ్ ఆర్ 98.4 degrees ఫారెన్హీట్ అనేది మన బాడీలో నార్మల్గా ఉండే టెంపరేచర్. ఇది కంటిన్యూస్గా 365 days 24/7 hours ఇదే టెంపరేచర్లో మన బాడీ నడుస్తుంది. దీనిలో ఓన్లీ స్లైట్ ఫ్లక్చువేషన్స్ అప్పుడప్పుడు వస్తాయి వెన్ వీ హ్యావ్ ఇల్ హెల్త్, ఫీవర్ లాంటి కండిషన్స్లో, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ వచ్చినప్పుడు అలాంటి కండిషన్స్లో మాత్రమే ఈ టెంపరేచర్ రైజ్ అనేది మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ మన బాడీలో ఉన్న అన్ని మెకానిజమ్స్, మెటబాలిజం అంతా కరెక్ట్గా నడవాలి అంటే ఈ టెంపరేచర్ అనేది ఐడియల్గా ఇలా మెయింటైన్ అవ్వడం అనేది నార్మల్గా న్యాచురల్గా ఉండే ప్రాసెస్ ఎట్ ఎనీ కండిషన్. ఉదాహరణకి సమ్మర్ అయినా వింటర్ అయినా కూడా మన బాడీలో ఇదే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి అన్నప్పుడు సమ్మర్ అయినా వింటర్ అయినా కూడా మనం ఎటువంటి సంకోచం లేకుండా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్స్ ఏవి బయట ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి చేంజ్ అయ్యేది ఉండదు. సో ఈ టైప్ ఆఫ్ టెంపరేచర్ కంట్రోల్ అనేది ఐవీఎఫ్ ల్యాబ్లో నిరంతరాయంగా అంటే 365 days 24/7 కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్. యాజ్ అ పార్ట్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ నాట్ ఓన్లీ టెంపరేచర్, మనం బాడీలో ఉండే సేమ్ కండిషన్స్, మన గర్భసంచిలో ఉండే కండిషన్స్ని మిమిక్ చేస్తూ ల్యాబొరేటరీలో ఉన్న ఇంక్యుబేటర్స్లో కూడా అదే టెంపరేచర్, అదే పీహెచ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా సిమిలర్గా ఆల్మోస్ట్ గర్భసంచిలో ఎలా ఉందో అలాగే మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఈ ఎంబ్రియోస్ని కానీ మనం ఎగ్స్ని కానీ మనం ఇలాంటి కల్చర్ కండిషన్స్లో ఉంచి మనం పెంచగలుగుతాం. సో ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఎ గుడ్ ల్యాబ్ విత్ ఐడియల్ ల్యాబొరేటరీ కండిషన్స్, ఎయిర్ క్వాలిటీ, ఇంకా మనం ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ సెటప్ ఉన్నప్పుడు, పర్టికులర్లీ ఎయిర్లో ఏ కంటామినేషన్ లేనప్పుడు, విఓసీస్ అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ ఏదైతే ఎయిర్లో ఉంటాయో విఓసీస్ అలాంటివి కూడా ఎలిమినేట్ చేసినప్పుడు ద కల్చర్ కండిషన్స్ ఆర్ లైక్ అట్మోస్ట్ ఈక్వల్ టు ద బాడీ ఎన్వైరన్మెంట్. సో ఇలాంటి కండిషన్స్లోనే కంటిన్యూస్గా ల్యాబ్ ఉంచడమే బిగ్గెస్ట్ క్రక్స్ ఆఫ్ ది ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో అలాంటి సిమిలర్ కండిషన్స్ అనేవి ఎప్పుడు మెయింటైన్ అవుతాయి కాబట్టి సమ్మర్ అయినా వింటర్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెంపరేచర్ విచ్ ఇస్ అవుట్ సైడ్, ల్యాబ్ విల్ బీ మెయింటైన్డ్ ఇన్ ద సేమ్ కండిషన్. కాబట్టి సమ్మర్ అయినా వింటర్ అయినా సక్సెస్ రేట్స్లో ల్యాబ్ పరంగా ఎటువంటి చేంజెస్ ఉండవు. మన బాడీ పరంగా స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీలో కూడా ఎటువంటి చేంజెస్ ఉండవు. కాబట్టి సమ్మర్లో తయారైన ఎంబ్రియో వల్ల అబార్షన్ అవుతుంది అనేది కేవలం అపోహ. అఫ్ కోర్స్ పేషెంట్స్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ముఖ్యంగా సమ్మర్లో దూరం నుండి వచ్చే పేషెంట్స్ ఎవరైతే డైలీ ఐవీఎఫ్కి అయితే ఇంజెక్షన్స్ కోసం రావాల్సి వస్తుందో వాళ్ళందరూ ఈ ఎండలో ట్రావెల్ చేసి రావడం, కొంచెం డీహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి, హ్యూమిడిటీ మెయింటెనెన్స్ ఏదైతే మనం ఇవి కొంచెం మనకి పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండడం ఒక్కటే మనకి వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించాల్సిన విషయం. అదర్వైజ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది క్లైమాటిక్ కండిషన్స్. అయితే ఇంకొక ముఖ్యమైన పాయింట్, అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే మన బాడీ హీట్ ఎక్కుతుంది సమ్మర్లో, వేడి చేసింది, పర్టిక్యులర్ ఫుడ్ తింటే నాకు పడదు, ఇట్లాంటివి చాలా కామన్గా ఉండే సందేహాలు. సమ్మర్లో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్స్ తర్వాత లేదా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించేవాళ్ళు. సైంటిఫిక్గా మనం ఆలోచించితే కనుక ఇటువంటి వాటికి ఎటువంటి రేషనే లేదు. ముఖ్యంగా మనకి చిన్నప్పటి నుండి కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ ఎలర్జీ ఉండొచ్చు, పెరుగు పడకపోవచ్చు. ఇలాగా మనకి ఎలర్జీ ఉన్న ఫుడ్స్ని మాత్రమే అవాయిడ్ చేయడం మంచిది. అంతే తప్పిస్తే ప్రెగ్నెన్సీ కోసం లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు పర్టికులర్లీ ఈ పలానా ఫుడ్ తినకూడదు అని ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేదు. పర్టికులర్లీ తినాల్సిన ఫుడ్స్ కొన్ని ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే బెర్రీస్ లాంటివి, నట్స్ లాంటివి, హై ప్రోటీన్ డైట్ అంటే ఫిష్, ఎగ్స్ లాంటివి. వీటితో పాటు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్.
కార్బోహైడ్రేట్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేసి హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ రీప్రొడక్టివ్ హెల్త్, అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి మాత్రమే కాదు, జనరల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వేడి చేయడం గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది ఏంటంటే, వాళ్ళకి చిన్న చిన్న యూరిన్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి యూరిన్ ఇన్ఫెక్షన్స్ పర్టికులర్లీ డిహైడ్రేషన్ వల్ల కూడా సమ్మర్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యాడిక్వేట్ హైడ్రేషన్, అంటే ద్రవ పదార్థాలు కరెక్ట్గా తీసుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ ఫ్రీగా ఉంటూ హెల్దీ డైట్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్ని తగ్గించి ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేస్తూ ప్రాపర్గా ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఐయుఐ లేదా ఐవీఎఫ్ మీ డాక్టర్ సజెస్ట్ చేసిన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ని హ్యాపీగా సమ్మర్లో కూడా తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే సమ్మర్ ఈజ్ ద మోస్ట్ స్ట్రెస్ ఫ్రీ టైమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది కపుల్స్. ఉదాహరణకి టీచర్స్ లేదా వర్కింగ్ క్లాస్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళకి సమ్మర్లో వెకేషన్ ఉండడం మూలంగా వాళ్ళ పిల్లల్ని కొంచెం స్కూల్కి పంపించే టెన్షన్స్, ఇవన్నీ వర్క్కి వెళ్ళే టెన్షన్స్ ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. సో దిస్ ఈస్ ద ఐడియల్ టైమ్ for them to plan a second pregnancy particularly, or whoever is trying for a pregnancy for the first time also, వాళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్, ఉదాహరణకి న్యాచురల్గా ట్రై చేయమంటాం, లేదా టైమ్డ్ ఇంటర్ కోర్స్, ఎగ్ రిలీజ్ అయిన టైంలో ట్రై చేయమంటాం, ఐయుఐస్కి రమ్మంటాం. ఇవన్నీ కూడా ఈ సమ్మర్ లాంటి స్ట్రెస్ ఫ్రీ పీరియడ్లో వాళ్ళ ఫ్రీ టైంలో చేయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ రేట్స్ కొంచెం మా హాస్పిటల్లో అయితే మేము సమ్మర్లోనే ఎక్కువగా రిపోర్ట్ చేస్తాం. ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువగా ఉండడం మేము గత ఫ్యూ ఇయర్స్గా మేము రిపోర్ట్ చేసాం. బట్ వాట్ డస్ ద యాక్చువల్ ఎవిడెన్స్ సే? రీసెర్చ్ కూడా చెప్తుంది ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ రేట్స్ సమ్మర్కి మిగతా సీజన్స్లో ఎక్కువగా డిఫరెన్స్ ఏదీ లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఏం చెప్తున్నాయి అంటే, సమ్మర్లో విటమిన్ డి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, సో ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా బెటర్గానే ఉంటాయి. వాట్ ఎవర్ రీజన్ ఇట్ కుడ్ బి, సమ్మర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా కూడా ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఫ్రీగా ఉంటూ ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ది ట్రీట్మెంట్, గుడ్ హాస్పిటల్, ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు సమ్మర్లో కూడా పేషెంట్స్ విల్ హ్యావ్ ఈక్వల్ ఇన్ ఫ్యాక్ట్ మోర్ good success rates with the fertility treatments. Thank you.